నమస్తే. ఏదైతే మహిళా బిల్లు పైన చర్చలు జరుగుతున్నాయో కాంగ్రెసే కావాలని చెప్పి కూడా మహిళా బిల్లును కూడా ఆపిందని చెప్పి బీజేపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి వీటన్నిటిపై మాట్లాడడానికి మన దగ్గర ఇప్పుడు జూబ్లీ హిల్స్ డివిజన్ ప్రెసిడెంట్ కాటూరు రమేష్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూసుకోవచ్చు కాంగ్రెస్ నాయకులే కావాలని చెప్పి మహిళా బిల్లును కూడా అడ్డుకుంటున్నారు, కావాలని చెప్పి వాళ్ళ వల్లనే ఓడిపోయిందని చెప్పి బీజేపీ నాయకులందరూ కూడా అంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మీ స్పందన ఏంటన్నా? నమస్తే మీ ఛానల్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మన దేశ ప్రజలందరూ కూడా తెలియపరచడం ఏంటంటే, ఈరోజు బీజేపీ వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అది తప్పు అని మేము ఖండిస్తున్నాము. ఎందుకనంటే మహిళా బిల్లు అనేది 2023లోనే ఆమోదించారు. వీళ్ళు ఇప్పుడు ఈ పార్లమెంట్లో కావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారని చెప్తున్నారు కదా. నా దగ్గర కొన్ని ప్రూఫ్లను మీకు చూపిస్తా. మొన్న పెట్టిన బిల్లుల్లో ఇది ఒకసారి డీలిమినేషన్ బిల్, ఇది ఒకసారి చూడండి. బిల్లు నెంబర్ కూడా ఎంత 108. ఇంకొక బిల్లు నెంబర్ వచ్చి 107. ఇదేంటి కాన్స్టిట్యూషన్ గురించి. ఓకేనా. ఇంకొక బిల్లు వచ్చేసి 109. కానీ మహిళా బిల్లు ఏది? మహిళా బిల్లు పార్లమెంట్లో పెడితే ఎందుకు లేదు? అది లేకుండానే మన దగ్గర ఉన్న తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు కూడా నోరు తెరవకుండా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది, కాంగ్రెస్ అడ్డుకున్నారని చెప్తున్నారు కదా. యావత్ మన ఇండియా, మన దేశ ప్రధానమంత్రి కూడా ఇంత అబద్ధానికి దిగసారంటే బీజేపీ వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే రానున్న కాలంలో మనం రాము, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ మీద బురద చల్లితే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో మనం గెలుపొందొచ్చు అనేది ఒక దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మీద బురద చల్లదు. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహిళా బిల్లుకి మంచిగా చేసినారా లేకపోతే ఆపోజిట్? 100%. ఇది ఆల్రెడీ ఇదిగోండి మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి 2023లోనే అందరూ ఆమోదించిన అన్ని పార్టీలు ఆమోదించి కాంగ్రెస్ బిల్లుకి ఆమోదించారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేసింది. ఈరోజు మళ్ళీ ఎట్లా పెడతారు? ఏడన్నా పెట్టిన దాఖలు ఉంటే చూపెట్టమని బీజేపీ వాళ్ళు ఎవరినైనా సరే. మళ్ళీ నిన్న ఎప్పుడు అంటే 2026లో మహిళా బిల్లుని పార్లమెంట్లో పెట్టినట్టు ఉంటే ప్రూఫ్ చూపెట్టమనండి. ఏం లేకుండా మన దేశ ప్రధాని కూడా పక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి అక్కడ పోయి మహిళలకి అన్యాయం చేశారు, మహిళా బిల్లుకి కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటుగా ఉంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇన్ని రోజులు చేసిన మీ పాలన చాలా అద్భుతంగా ఉంది. ఇకనైనా కూడా మీరు ఇలాంటి దొంగ పాలన బంద్ చేసి నిజాయితీగా నీతిగా ప్రజలే చెప్పమని కోరుకుంటున్నాం. మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలకు కూడా సిగ్గుచేటు ఉంటే కనీసం అట్లా కాదు, అసలు మహిళా బిల్లే పెట్టలేదని చెప్పమని మన ఎంపీలకి విన్నపం చేస్తుంది. 100% చెప్తేనే కదా ఈ రోజు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మహిళా బిల్లు అడ్డుకున్నారు ఎక్కడో చూపెట్టమనండి. ఇగో ఈరోజు పలానా డేట్ రోజు పార్లమెంట్లో మేము మహిళా బిల్లు పెట్టామని చెప్పండి. ఇగో మేము తయారు చేసినవి కాదు ఇవి. ఈ వాళ్ళు పార్లమెంట్ మన హౌసింగ్లో ఆన్లైన్లో కొడితే ఏమన్నా వెళ్తాయి. మరి వాళ్ళని చూపెట్టమనండి మేము మహిళా బిల్లు పెట్టామని. ఏం లేకుండా మహిళా బిల్లు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటారంటే ఓన్లీ కేవలం కాంగ్రెస్ రానున్న కాలంలో అధికారం వస్తుందని ఒక దుష్ప్రచారంతోనే ఈ రకంగా ఈ రోజు బీజేపీ వాళ్ళు తెలివి లేకుండా అయితే వాళ్ళైతే బీజేపీ వాళ్ళైతే వివరించారు కదా. ఖచ్చితంగా ప్రవేశపెట్టిన తర్వాతనే కదా ఇదంతా కూడా జరిగిందని చెప్పి. అవును, 23లో మీకు చూపిస్తున్నా కదా. 23లో పెట్టారు. ఇగోండి, కావాలంటే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపెట్టండి. 23లో ఆల్రెడీ అన్ని పార్టీల అంగీకారంతోనే బిల్లు ఆమోదించారు. మళ్ళీ ఇప్పుడు రెండు సార్లు ఆమోదిస్తారా బిల్లు? మహిళా చట్టసభలు 2 సార్లు ఉంటాయి. ఏడన్నా మీకు తెలిసిన చెప్పండి. ఏదైనా ఒకసారి బిల్లు ఆమోదిస్తే ఒకటేసారి ఉంటుంది కదా, 2 సార్లు ఉండవు కదా. మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు బురద చల్లటం బీజేపీ వాళ్ళనంటే, ఇంకా 2, 3, 4 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని మనం ఏదో విధంగా చేయాలని చెప్పి మన ప్రజలకి మోసం చేయాలని ఆల్రెడీ ఇప్పుడు గతం నుంచి ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి అదొక 2 టర్మ్స్ చేశారు. ఇప్పుడు 3వసారి ఇప్పుడు కూడా ప్రజలను మోసం చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ కూడా మోసం చేయడానికి ఒక కంకణం కట్టుకొని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద బురద చల్లడానికి ఒక కంకణం కట్టు. మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న మోసపూరికత కాబట్టి ఎవరు కూడా ఇది బిల్లుని నమ్మనికలేదు. 23లోనే మహిళా బిల్లు అనేది ఆమోదించారు. ఇప్పుడు ఏ మహిళా బిల్లు కూడా పెట్టలేదు. కావాలనే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద ఇట్లా బురద చల్లుతున్నారు. దయచేసి ఎవరు కూడా నమ్మనికి లేదు. 100% మేమేమన్నా మా దేశ నాయకులు మా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే, ఎంత జనాభా ఉన్నారో అంత వాళ్ళకి చెందాలి, తర్వాత మహిళా బిల్లు చెందాలి. ఏవైతే కులాల వారిగా ఉన్నారో కూడా వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉందో అంత ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ పరంగానే ఉద్యోగ పరంగానే అన్ని విధాలుగా వారి యొక్క నిధి ఏముందో వాళ్ళకి చెందాలనేదే మా యొక్క
రాహుల్ గాంధీ ఆశయం. ఓకే, అలాగే చూసుకున్నట్లయితే పార్లమెంట్లో కూడా అందరూ ఉండగా, ఎంపీలు అందరూ కూడా, మన తెలంగాణ ఎంపీలు కూడా ఉండగా తేజస్వి సూర్య కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇండియా పాకిస్తాన్ విభజన తెలంగాణ ఆంధ్ర విభజన కన్నా ఘోరంగా, అంటే వాళ్ళ విభజన అనేది కూడా మన తెలంగాణ ఆంధ్ర విభజన ఇంకా ఘోరంగా అయిందని చెప్పి, నీచంగా అయిందని చెప్పి చేసిన వ్యాఖ్యలు అంటే చూసుకోవచ్చు అన్న. మేమైతే దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. తేజస్విని సూర్య గారికి మరి ధమాకు ఉందో లేదో తెలియదు, కానీ మరి ఒక్కోసారి ఫస్ట్ ఎంపీనో రెండోసారి ఎంపీనో తెలియదు. రెండోసారి ఎంపీ అయితే సీనియర్ నాయకుడు అయి ఉంటాడు. అయినా కూడా ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి మేల్కోవాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డ కాడి నుంచి కూడా బీజేపీకి ఇష్టం లేదు. గతంలో నరేంద్ర మోడీ అన్నాడు, తర్వాత మధ్యలో ఇంకొకరు కూడా అన్నారు, ఇప్పుడు మళ్ళీ తేజస్విని సూర్య కూడా అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందొద్దు, ఏ కాడికి బీజేపీ వాళ్ళు మోచేతులు నీళ్లు తాగాలని వాళ్ళ ఆలోచన విధానం. అది ఖచ్చితంగా జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ఎంపీలు ఉన్ననాలు అది కాదు అని మేము తెలంగాణ ప్రజలకు ఇంకొకటి చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు కదా, వాళ్ళకి ఏమైనా సిగ్గు శర్మ ఉంటే ఖచ్చితంగా తేజస్విని సూర్య మీద చర్య తీసుకోవాలి. వాళ్ళకి సిగ్గుశరం లేక నవ్వుతున్నారు. వాళ్ళకి సిగ్గుశరం ఉంటే, మన రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే ఎందుకు నవ్వుతున్నారు అంటే వాళ్ళు గుజరాత్ వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగుతున్నారు కాబట్టి వాళ్ళకి సిగ్గుశరం లేక నవ్వుతున్నారు. నేను నిజంగానే చెప్తున్నా, వాళ్ళు తెలంగాణ వాదులే అయితే, వాళ్ళు ఒంట్లో ఉన్నది తెలంగాణ రక్తమే అయితే ఖచ్చితంగా పార్లమెంట్ అయ్యే లోపు తేజస్విని సూర్య చేత సారీ అని చెప్పాలి. లేదంటే అతను ఎంపీ పదవికి రాజీనామా చేయించి హైదరాబాద్కు రావాలని చెప్తున్నా. తెలంగాణకి లేని పక్షాన మీరు కూడా ఏదైతే గుజరాతీ వాళ్ళ మోచేతులు నీళ్లు తాగుతున్నారని నమ్ముతాము. మీ ఒంటిలో ఉన్నది తెలంగాణ రక్తం కాదని మేము భావిస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు. తెలంగాణలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కారం మెతుకులు తినైనా బతుకుతాం, కానీ ఆత్మాభిమానాలను అయితే చంపుకోమని చెప్పి కూడా చెప్తుంటారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు తెలంగాణ ఎంపీలు ఎందుకు మౌనం పాటించినట్టు? చెప్తున్నా కదా, వాళ్ళు ఈరోజు గుజరాత్ వాళ్ళ కొంగులో ఉన్నారు. అందుకే ఈరోజు ఏమంటున్నామంటే, మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కానీ, బండి సంజయ్ గారికి కానీ, ఇంకా అనేక మంది 8 మంది, ఈటెల రాజేందర్ ఉన్నారు, డి కరుణ గారు ఉన్నారు, ఇంకా ఇంకా 4 ఎంపీలు, మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా మీ టీవీ ఛానల్ ద్వారా, వారు నిజంగా తెలంగాణ వాదులే, తెలంగాణ బిడ్డలే అయితే ఈ పార్లమెంట్ అయిపోయే లోపు తేజస్విని సూర్య చేత క్షమాపణ చెప్పియాలి, లేదా ఎంపీకి రాజీనామా చేపియాలి, లేదంటే వాళ్ళకి మన తెలంగాణ రక్తమే వాళ్ళ ఒంట్లో ఉంటే వాళ్ళన్న సిగ్గుంచుకొని వాళ్ళన్నా రాజీనామా, అయ్యా మా వల్ల తప్పు జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగింది కాబట్టి మేము రాజీనామా చేస్తున్నామని ముక్కుసూటుకు 8 మంది ఎంపీలు రాజీనామా చేసి రావాలని మేము కోరుతున్నాం. అలాగే బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా అనలేదు, వేరే విధంగా తీసుకుని దీన్ని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తేజస్వి సూర్య చెప్పిందని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళు మన దేశ పౌరులే అయితే, మన తెలంగాణ రాష్ట్ర పౌరులే అయితే ఖచ్చితంగా దానికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. ఆయనకి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియని తీసుకొచ్చి సీట్లో కూకబెట్టారు. ఏదో ఒకటి చెయ్యాలి కదా, మాట్లాడాలి కాబట్టి అని మాట్లాడడం తప్ప, రామచంద్రరావు గారు మీరు కూడా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షాన ఖచ్చితంగా మీపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన చర్య తీసుకుంటారని ఈ టీవీ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నారు.